మీరు చూస్తున్నారు విజయ్ జాబ్ న్యూస్ ఛానల్. ఈనాటి ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ 2 రిలీజ్ అయినాయి తెలుగు రాష్ట్రాల నుండి. ఇది వచ్చి 10వ తరగతి ఉత్తీర్ణత చెందినటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనమాట. 2 రాష్ట్రాల్లో కూడా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరూ కూడా పాలిటెక్నిక్కి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను మేము ముందు ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్ష రాయటం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు మరియు ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలు మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్లు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలలో కొత్త కంప్యూటర్ కోర్సులు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, సెమీ కండక్టర్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ కొత్త కోర్సులను 2 తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ కళాశాలలో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కానీ ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి 10వ తరగతి చెందిన వారు వారికి కావాల్సిన కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 4వ తేదీ. దరఖాస్తు ఫీజు అయితే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 400 గాను, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 100 రూపాయలు గాను ఫీజు చెల్లించవలసి ఉంటుంది. పరీక్ష తేదీ అనేది ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. వెబ్సైట్ అడ్రస్ను పరిశీలించినట్లయితే https:/polyset.ap.gov.in/default.aspx అనే వెబ్సైట్లో మీ యొక్క దరఖాస్తును సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రశ్నలన్నీ కూడా 10వ తరగతి సిలబస్ ప్రకారం మాత్రమే వస్తాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ప్రశ్నల సరళి కనుక పరిశీలించినట్లయితే మ్యాథ్స్లో 50 క్వశ్చన్లు ఉంటాయి, ఫిజిక్స్లో 40 ప్రశ్నలు ఉంటాయి, కెమిస్ట్రీలో 30 ఉంటాయి. మొత్తం 120 మార్కులకు గాను ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిలబస్. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మహారత్న, నవరత్న, మినీరత్న మరియు పబ్లిక్ సెక్టర్ రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం కలిగి ఉంటారు. అలాగే రైల్వేస్ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషను, నౌకారంగం, పని అనుభవం ఉన్నటువంటి పాలిటెక్నిక్ అభ్యర్థులకు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కలవు. అవి వచ్చి సింగపూర్, మలేషియా, దుబాయ్, యుఏఈ దేశాల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉన్నదని తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి విజయ్ జాబ్ న్యూస్ ఛానల్. తెలియజేసిన ఈ సమాచారం 10 మందికి ఉపయోగపడుతుందని భావించినట్లయితే షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.